నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ శ్యామ్ ప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. గురుగారు, బాలారిష్ట దోషం అసలు ఎందుకు వస్తుంది? అసలు వస్తే దీన్ని ఎలా నివారించాలంటారు? ఏదన్నా జననం జరిగినప్పుడు ఉమ్, ఆ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్ర యోగాలను బట్టి ఉమ్, ఆ పుట్టిన పిల్లవాడి యొక్క జన్మ జీవితం ఆధారపడి ఉంటుంది. ఓకే. అయితే కొన్ని నక్షత్రాలు కామన్గా కొంత దోషాలు ఉంటాయి. అది కామన్గా అందరికీ తెలిసిన నక్షత్రాలే. ఉమ్, అది ఆ నక్షత్రాల్లో కాకుండా జాతకుడు పుట్టినప్పుడు ఆ పుట్టిన సమయాన్ని బట్టి ఒక లగ్నం అన్నది ఏర్పడుతుంది. ఓకే. ఈ జన్మ జాతకంలో లగ్నాన్ని బట్టి ఉమ్, 3వ స్థానం, 8వ స్థానం అని ఉంటాయి. అవి ఆయుష్ని చెప్తాయి అన్నమాట. పిల్లవాడు పుట్టినప్పటినే అతను ఎంతవరకు ఆయుష్ ఉంది, ఓకే. అతను ఏ కార్యక్రమం కొరకు ఈ జీవితంలో జన్మించాడు, ఈ జన్మ తీసుకున్నాడు, ఇవన్నీ కూడా పుట్టినప్పుడే భగవంతుడు నిర్ణయించి చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే. అయితే ఈ తృతీయ స్థానంలోను అష్టమ స్థానంలోను పాపగ్రహాలు ఉన్నా, ఉమ్, అలాగే జన్మ లగ్నానికి ఇరుపక్కల పాపగ్రహాలు ఉన్నా, ఉమ్, లగ్నాన్ని పాపగ్రహం చూసిన, అలాగే చంద్రుడు బాల్యకారకుడు. చంద్రుడిని బట్టే చిన్నతనంలో పిల్లవాడికి 8వ సంవత్సరం వచ్చేదాకా కూడా ఉమ్, ఇది చంద్రుడి యొక్క దాన్ని బట్టి నడుస్తుంటాయి. చంద్రుడు దుష్ట స్థానాల్లో పడినా, ఉమ్, పాపగ్రహాలతో కలిసి ఉన్నా, ఉమ్, శనితో కలిసి ఉన్నా, రాహుతో కలిసి ఉన్నా, కేతువుతో కలిసి ఉన్నా, ఓకే. అది బాలారిష్టం అంటారు. అంటే ఈ ఓకే. బాలారిష్టం వల్ల ఏంటంటే జాతకుడు తరచుగా అనారోగ్యానికి గురవుతూ ఉంటాడు. ఉమ్, అనారోగ్యానికి గురవు చాలా వీక్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకే. అలాగే ఏంటంటే ప్రారంభంలో 8వ సంవత్సరం వచ్చేదాకా కూడా సరిగ్గా చదవకపోవడం, ఈ ఉమ్, స్కూల్కి వెళ్ళలేకపోవడం, అంటే అది బలహీనత వల్ల ఇది ఒక సంకేతం అంటారా? సంకేతం. అది ఇలా ఉంటుంది. ఉమ్, దీన్నే ఈ జాతక పరిశీలించడం బట్టి కొంతవరకు ఈ బాలారిష్టం ఉన్న వాళ్ళు తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళ ఎదుగుదలలో లోపం ఉంటుంది, ఉమ్, హెల్త్ పరమైన లోపం ఉంటుంది, సరిగ్గా ఫుడ్ తీసుకోలేకపోతుంటారు. ఉమ్, ఇది జాతకంలో ఉంటుంది. ఏ కారణం వల్ల ఈ దోషం ఏర్పడింది అన్నది ఆ ఓకే. జాతకం గమనించి ఉమ్, దాన్ని బట్టి జాతకంలో పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అయితే ఏంటంటే బాల్యంలో ఈ దోషానికి చంద్రుడు కారణం కాబట్టి ఉమ్, చంద్రగ్రహానికి పరిహారం చేసుకోవాలి. ఓకే. అంటే చంద్రుడికి పరిహారం ఏముంది, చక్కగా శివుడికి అభిషేకం చేయించుకోవడమే. ఉమ్హు, సోమవారం అంటే ఎవరైతే పిల్లవాడి యొక్క తల్లి ఉన్నదో ఓకే. ఆమె ఒక వీలైతే ప్రతి సోమవారం ఉమ్, సోమవారం నియమం పాటించి ఆ సోమవారం రోజు శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల ఈ బాలారిష్ట దోషం తొలుగుతూ ఉంటుంది. ఓకే. ఇంకా లేదు కొంచెం ఎక్కువగా ఉంది, ఉమ్, పర్టికులర్గా ఒక రోజు ఉమ్, శివునికి రుద్రాభిషేకం ఓకే. రుద్రాభిషేకం చేయించడం వల్ల కూడా బాలారిష్ట దోషం తొలగిపోతూ ఉంటుంది. ఉమ్, అలాగే ఎప్పుడైనా అమ్మవారికి కూడా అంటే ఎప్పుడైతే శివుడికి అభిషేకం చేయించామో అమ్మవారికి కూడా కుంకుమ పూజ చేయించవలసి ఉంటుంది. ఓకే. ఈ రెండు చేయడం వల్ల కంప్లీట్గా బాలారిష్ట దోషం అన్నది తొలగిపోతూ ఉంటుంది. ఓకే. అది ఇంకా బాలారిష్ట దోషం అన్నది 8వ సంవత్సరం మాత్రం వరకే ఉంటుంది. 8వ 8 సంవత్సరం. తర్వాత మళ్ళీ మిగతా గ్రహాలు అప్పుడు పరిస్థితి ఇవన్నీ పనిచేస్తుంటాయి. ఓకే. ఇక ఇది ఎవరికన్నా కామన్గా ఏంటంటే పుట్టిన దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరికైనా ఉమ్, అటు ఆరోగ్యపరంగానే కాదు, ఉమ్, ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బంది ఉన్నా, ఉద్యోగం రాకపోయినా, ఓకే. జీవితం చాలా ఇబ్బందికరంగా ఉన్నా ఉమ్, మృత్యుంజయ మహామంత్రం అని ఉంటుంది. ఓకే. ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని ప్రతిరోజు కూడా ఉమ్, చదువుకున్న వాళ్ళు చదవచ్చు, ఓకే. రాని వాళ్ళు వినొచ్చు. చిన్నదే ఉంటుంది, ఉమ్, అది గురుపదేశం ఉంటేనే ఉపదేశించాలి. ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి ప్రకారం చదువుకోవడం తప్పలేదు. ఉమ్, ఒక 41 సార్లు రోజుకి 41 ఓకే. సార్లు వినడం వల్ల కానీ చదవడం వల్ల కానీ ఉమ్, ఎటువంటి దోషమైనా కంప్లీట్గా తొలగిపోయే అవకాశం అది ఉంటుంది. బట్ ఏదైనా ఈ జన్మనివ్వటానికి చివరిగా తీసుకోవడానికి కూడా శివుడే కారణం కాబట్టి ఈ విధంగా శివుడిని పూజించుకోవడం వల్ల, శివుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేయించుకోవడం వల్ల ఉమ్, కంప్లీట్గా ఇవి మనకి ఈ బాలయిష్ట దోషాలే కాదు, ఎటువంటి దోషం అన్నా ఎవరికైనా పరిహారం అవడం జరుగుతుంది. అయితే పుట్టినప్పుడు ఆ దోషాన్ని గమనించి తగు విధంగా పరిహారం చేస్తే ఆ పిల్లవాడి యొక్క అభివృద్ధి బాగుంటుంది, ఓకే. ఆయుష్ బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది. అందుకని కంప్లీట్గా ఎవరి స్థాయిని మించి వాళ్ళు అబ్బాయి పుట్టినప్పటినే జాతకం చూపించి ఉమ్, అప్పుడున్నటువంటి దోషం, ఓకే. అమావాస్య రోజు పుట్టాడా, లేదంటే కొన్ని నక్షత్రాలు ఉంటాయి కదా ఆ నక్షత్రాల్లో జన్మించాడా, ఉమ్, కొన్ని తిథుల్లో జన్మించాడా, ఇవన్నీ చూసుకొని అప్పుడే పరిహారం 21 డేస్ లోపల చేయించవచ్చు. ఓకే. లేని పక్షంలో 1 ఇయర్ లోపల ఓకే. చేయించుకోవడం వల్ల ఎప్పుడు దోషం అప్పుడు పరిహారం చేసుకుంటే అబ్బాయికి భవిష్యత్తు బాగుంటుంది. అంటే గురువు గారు, ఈ దోషం రావడానికి గల కారణాలు ఏమైనా ప్రత్యేకంగా ఉంటాయా? పర్టికులర్ కారణం ఏంటంటే ఒక జాతకుడు ఈ జీవితంలో ఈ భూమి మీద జన్మించడానికి గత జన్మ కూడా కారణం అవుతుంది. ఓకే. అయితే మొదటి 4 సంవత్సరాలు ఉమ్,
మదర్ చేసుకున్నటువంటి పాప పుణ్యాలు బట్టి జాతకుడి జీవితం ఆధారపడి ఉంటుంది. అంటే మొదటి 4 సంవత్సరాలు మదర్ వల్ల ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు అవ్వచ్చు, సుఖం అనొచ్చు. తర్వాత 4వ సంవత్సరం నుంచి 8వ సంవత్సరం వరకు తండ్రి గారు చేసినటువంటి పాప పుణ్యాలు బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే 8వ సంవత్సరం దాకా బాలరిష్టం ఉంటుంది. 8వ సంవత్సరం నుంచి 12వ సంవత్సరం దాకా ఈ జాతకుడు గత జన్మలో చేసుకున్నటువంటి ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. తర్వాత కొన్ని శాపాల వల్ల మనం ఏదో కొన్ని మొక్కుబడి చెల్లించకపోవడం వల్ల పిల్లలు పుడితే ఇచ్చేస్తాం అది చేస్తాం మొక్కేసుకుంటాం. తీరా పిల్లవాడు పుట్టాక అంతా మర్చిపోతూ ఉంటాం. దానివల్ల కూడా అబ్బాయికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మీకు అన్నవరం సత్యనారాయణ స్వామి కథలో కూడా ఈ విషయాన్ని అటు ఇటుగా మీకు చెప్తూ ఉంటాడు. అందువల్ల ఏంటంటే కంప్లీట్గా మాత్రం ప్రతిదానికి కారణం ఉంటుంది. అది ఈ జన్మలోదా పై జన్మలోదా కాదు, కానీ ఇప్పుడు కలియుగంలో అయితే ఇప్పుడు తల్లిదండ్రులు చేసింది కానీ వాళ్ళు పెద్దవాళ్ళు చేసింది కానీ కంప్లీట్గా జాతకుడి మీద కనబడుతుంటుంది. ఆ దోషాన్ని గమనించి చేసుకోవచ్చు. ఎక్కువగా సర్పదోషం కూడా అలాంటిదే. కామన్గా సర్పదోషం అంటే ఏంటంటే మనం కేవలం పావుల్ని చంప వలన మాత్రమే వస్తుంది అనుకుంటాం. పామే కాదు, మనం ఏ జంతువులు చంపిన అంటే ఈ జీవులు ఉంటాయి కదా, సేవలు దోమలు, అంటే మనం పూర్వం కర్రలతో వంటలు చేసేవారు. ఆ కర్రల్లో చిన్న చిన్న పురుగులు ఉండేవి. అవి చనిపోయినా కూడా ఈ సర్పదోషం కింద వస్తుంది అన్నమాట. అందువల్ల ఇవి కూడా కొన్ని అనిపించడం జరుగుతూ ఉంటుంది. ఈ దోష నివారణకే మనకి నాగుల చవితి అని, సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి అని, మాస శివరాత్రి వస్తుంటాయి. అవి చేసుకోవడం వల్ల ఈ దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఏంటి ఇవి కంపల్సరీగా కొన్ని పండగలు మాత్రం, అంటే పండగలు అనొచ్చు, శుభదినాలు అనొచ్చు, కంపల్సరీగా చేసుకుంటాం. అందులో మహాశివరాత్రి ఒకటి, మాస శివరాత్రి నెలకోసారి వస్తుంది, వినాయక చవితి ఒకటి, ఇలాగే దేనికది ప్రతి నెల వచ్చే సంకట చతుర్థి, ఇవి చేసుకోవడం వల్ల చిన్న చిన్న పాపాలు గర్జంలో పోతూ ఉంటాయి. జాతకుడు ఎప్పుడెప్పుడు ఫ్రెష్గా హీల్ అవుతూ ఉంటాడు, బాగుంటూ ఉంటుంది. అందుకని కంపల్సరీగా ఇటు ఈ విధంగా ఈ పండగలు అవి ఆచరిస్తూ మంచి నడవడిక ఉంటే ఆటోమేటిక్గా ఈ బాలరిష్టాలుగా అది ఏ దోషం అన్నా పోతూ ఉంటాం. ఓకే గురుగారు, ఇప్పుడు మీరు సర్పదోషం గురించి చెప్పారు, బాలరిష్ట దోషం గురించి చెప్పారు కదా, ఈ రెండిట్లో క్లిష్టమైన దోషం ఏదంటారు? దేనికదే దోషం చేసుకుంటుంది బట్టి అంత దోషం ఒకేలా ఉండదు. అది చిన్నది ఉంటుంది, పెద్దది ఉంటుంది. బాలరిష్టంలో చిన్న బాలరిష్ట దోషం కూడా ఉంటుంది. అలాగే సర్పదోషంలో కూడా చాలా ఇప్పుడు కాలసర్ప దోషం ఉంటుంది. ఆ కాలసర్ప దోషం ఒక విధంగా ఉంటుంది. 5వ స్థానంలో దోషం ఏర్పడుతుంటుంది, దాని వల్ల సంతానానికి ఇబ్బంది ఉంటుంది. 7వ స్థానంలో ఈ సర్పదోషం ఏర్పడితే వివాహ జీవితానికి ఇబ్బంది పడుతుంటది. 9వ స్థానంలో ఈ సర్పదోషం ఏర్పడితే తల్లిదండ్రులకు ఇబ్బంది ఉంటుంది. లగ్నం అంతా ఏర్పడితే జాతకుడికి ఉంటుంది. అది ఉండి స్థానాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎక్కువ తక్కువ అనేది ఆ తీవ్రతను బట్టి కూడా ఉంటుంది. ఈ ధనం ఏముంది మామూలుగా అదే ఒక ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉందనుకోండి, నెలకి 18,000 30,000 కూడా స్టార్టింగ్ పడుతుంది. ఒకరికి 35,000 జీతం చేస్తుంటాడు. ఒకరికి ఎంత వింటున్నాం, 2 కోట్ల ప్యాకేజ్ అంటున్నాడు, ఒకడు 2.5 కోట్లు అంటున్నాడు, 12 లక్షలు అంటున్నాడు. అంటే ఏది కంపంటాం అది వాడి స్థాయి, ఇది ఈడి స్థాయి. అలాగే ఈ దోషాలు కూడా చిన్న దోషం ఉంటుంది, పెద్ద దోషం ఉంటుంది. చిన్నదానికి చిన్నది, పెద్దదానికి పెద్దది అంతే. అందువల్ల ఏంటి దీంట్లో కూడా అదే ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి దోషం అన్నది ఏంటంటే అది మనం నివారించుకోవచ్చు. చిన్నదన్నా పెద్ద కొన్ని నివారించుకొని కూడా ఉంటాయి. బట్ కానీ ప్రతిదానికి పరిహారం ఉంటుంది. ఈ పరిహారానికి ఏంటంటే కేవలం అతని వ్యక్తిగతంలో కూడా పరివర్తన మార్పు రావాల్సి ఉంటుంది. ఒకటి జాతకంలో ఎలా ఉండదంటే లగ్నంలో కుజుడు ఏదో ఉంటాడు అనుకోండి, విపరీతమైన కోపం వెళ్ళిన ప్రతి చోట గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. అది తగ్గాలంటే ఏం చేయాలి, వాడు తగ్గదు, ఎన్ని పూజ చేసి తగ్గుద్ది, వీడు తగ్గించుకొని మనసుని కంట్రోల్ చేసుకొని ఏ మెయింటైన్ చేసుకొని ఆ కోపాన్ని తగ్గించుకుంటే వీడు కాదమనగా బాగుపడుతుంటాడు. పూజల వల్ల ఎందుకు తగ్గుతుంది? అందువల్ల వ్యక్తిగతంలో కూడా మార్పు రావాల్సి ఉంటుంది. అది ఏదైనా వ్యక్తి ప్రధాన కారణం. అందుకని రోజు ఉదయాన్నే లేకడం ఇవన్నీ దైవ సంకల్పం చేసుకుని వాళ్ళలో ఉన్నటువంటి కొంత అంటే ఈ ప్రస్తుతం సకల నష్టాలకు కూడా కోపం కూడా కారణమే. అందుకని అది మెయిన్ తగ్గించుకుంటే అన్ని బాగుంటాయి. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.